ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, శ్రీనివాస్, మరి కాసేపట్లో ఇక్కడికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోగా ఇక్కడ రాబోతున్నారు. వచ్చిన అనంతరం కూడా ఈ సభలో పాల్గొంటారు. సో ప్రజావేదిక పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆల్రెడీ ఆ సభకు ప్రజలంతా కూడా చేరుకుంటున్నటువంటి ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మిగతా నేతలు వీళ్ళంతా కూడా ఆల్రెడీ చేరుకుంటున్న విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో ఈ సభ ద్వారా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సుమారుగా 2.8 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు కూడా సో కొన్ని శంకుస్థాపనలు చేస్తారు, మరికొన్ని జాతికి అంకితం చేసేందుకు నరేంద్ర మోదీ ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాటిలో మనం ప్రాజెక్టుల వారీగా మనం చూసుకుంటే ఎక్కువగా ఉత్తరాంధ్రకే భారీగా ప్రాజెక్టులు ఉన్నాయి. అందువల్లనే ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇందులో భారీగా ఉన్నాయి. ఎందుకంటే 1,85,000 కోట్ల విలువ చేసే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ ని పూడిమడక దగ్గర ప్రారంభించబోతున్నారు. ఇది పూడిమడక, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక 1,500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది ప్రధానంగా ఏంటంటే ఈ ప్రాంతానికి ఖచ్చితంగా సో భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ మీద ఉంటుంది కాబట్టి దానికి ఎంతో మందికి ఉపాధి ఇవ్వడంతో పాటుగా భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి 1,876 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 149 కోట్ల రూపాయలు భవన నిర్మాణ శంకుస్థాపన అనేది కూడా ఈరోజు చేయబోతున్నారు. సో వీటితో పాటుగా చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు, దానికి కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవి కాకుండా గంగవరం పోర్టు నుంచి ఏదైతే 3-4 రైల్వే ట్రాక్లు ప్రారంభిస్తారు, అవి సుమారుగా 154 కోట్ల రూపాయలతో వ్యయంతో ఉంటుంది. అలాగే దువ్వాడ టు సింహాచలం 3-4 ట్రాక్లు కొత్తగా నిర్మాణం చేశారు, వీటి విలువ సుమారుగా 302 కోట్లు. ఇవి కేవలం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ప్రధానంగా విశాఖపట్నం ఈ ప్రాంతానికి చెందినటువంటివే. సో అలాగే విశాఖ గోపాలపట్నం సంబంధించి 3-4 ట్రాక్లు 159 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా జాతీయ రహదారులు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని రైల్వే ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. సో వీటన్నిటినీ కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. సో ప్రధానంగా ఈ వేదిక ద్వారా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వెంట మేము ఉన్నామని కేంద్రం చెప్తుంది అనేది ఇప్పుడున్నటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. సో దీని ద్వారా భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని చెప్తామని చెప్పి కూటమి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఈ సభకు భారీ ర్యాలీతో పాటు, ఎందుకంటే ఓపెన్ టాప్ పెట్టి అక్కడి నుంచి ర్యాలీగా అభివాదం చేసుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇంతవరకు కూడా నార్మల్గా ఇప్పుడు స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి వీఐపీలు వస్తారు, కానీ ఈసారి ఖచ్చితంగా వీఐపీలు అంతా కూడా ఎవరు నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఓపెన్ టాప్ మీద 1.5 కిలోమీటర్ల మేర సో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఒక ర్యాలీగా వస్తారు. ఆ ర్యాలీ నేరుగా ఆ సభాస్థలి లోపలికి వెళ్తుంది, అది కూడా మధ్యలోంచి వెళ్ళేటట్టు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. స్టేజ్ మీద చూస్తే ఒక 13 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురుతో పాటుగా కేంద్ర మంత్రులు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే జనసేనకు సంబంధించి కొంతమంది నేతలను కీలకంగా ఉంటారు. అయితే ఈ సభ ద్వారా ఏంటంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మేము అన్ని విధాలా అండగా ఉంటాం, అన్ని విధాలు సహకరిస్తాం అనేది
సో వీటి ద్వారా ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ దూర ప్రాంతాల నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి అటు పాడేరు నుంచి కొంతమంది వచ్చారు, కొంతమంది మన్యం జిల్లా నుంచి, వీళ్ళంతా కూడా నేతలు కార్యకర్తలు సుమారుగా 3 లక్షల మందిని జన సమీకరణ చేస్తున్నారు. సో ర్యాలీకే కేవలం ఆయన వచ్చేటువంటి ర్యాలీలు అటు ఇటు అభివాదం చేసేందుకు 60 నుంచి 70,000 మందిని సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకు అడుగడుగునా కూడా కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టి భారీ స్వాగతం పలికేందుకు ఇప్పటికే కూటమి నేతలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే అన్ని వైపుల నుంచి ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా భోజన సదుపాయంతో పాటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 5,000 మంది పోలీసులు చుట్టూ, ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అలాగే ప్రధాని వచ్చేటువంటి మార్గం అంతా కూడా పోలీస్ పహారా ఉంటుంది. ఇప్పటికే ఎన్ఎస్జీ పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి సమావేశాన్ని మొత్తం ఏదైతే సభా ప్రాంగణం అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో భవిష్యత్తులో కేంద్ర సహకారం అన్ని విధాలా ఉంటుందని చెప్పడం కోసమే ఇంత భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూటమి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ప్రయోజనం చేకూరడంతో పాటు ఉపాధి రంగంలో కూడా ఎక్కువ అవకాశాలు లభిస్తాయనేది ప్రధానంగా నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఇప్పుడు 3 గంటలకి చంద్రబాబు నాయుడు నేరుగా ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడే ఉండి అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. అలాగే గవర్నర్ కూడా హాజరవుతున్నారు. సో ఇతర కేంద్ర మంత్రులు కూడా హాజరై నేరుగా అక్కడ ప్రధానికి ఐఎన్ఎస్ డ్రాగాలో స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా ఆయన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా దాదాపు 4:45 ఇక్కడికి సిరిపురం దగ్గర ఉన్నటువంటి వెంకటాద్రి వంటిల్లు అనే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ మీద ర్యాలీగా వస్తారు. 5:30కి సభ ప్రారంభమవుతుంది. గంట సమయం పాటు సభ కొనసాగుతుంది. ఇప్పటికే భారీ సమీకరణ మనం చూస్తున్నాం. సో వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ చెందినటువంటి నేతలతో పాటుగా అనేక మంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు.